అందరికీ నమస్కారం. ఈరోజు నా పుట్టింటి బంధువులందరినీ కలుసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మాధవి గళ్ళనా పిడుగురాళ్ళనా అని మర్చిపోండి. నేను పిడుగురాళ్ళను, గళ్ళను, గుంటూరు ఆడపడుచును, ఒక చాకలి ఐలమ్మను. కాబట్టి పేర్లు పక్కన పెట్టండి, నా పేరు పక్కన వచ్చే అక్షరాలను కూడా మీరు పక్కన పెట్టండి. ఎమ్మెల్యేనా, ఎంపీనా, ఇంకోటా అవి కూడా వద్దు. నేను కేవలం స్వచ్ఛందంగా సంస్థలన్నింటినీ వదిలేసి సేవ మాత్రమే నాకు ముఖ్యమని భావించి ఈరోజు ఇక్కడున్నాను. దాన్ని గుర్తించి నాకు టీడీపీ గవర్నమెంట్, ఎన్డీఏ కూటమి ఈ సదవకాశాన్ని ఇచ్చింది. ఖచ్చితంగా నేను ఒక బీసీ మహిళ రజిక ఆడపడుచును కాబట్టి ఈరోజు నన్ను మీరు గుర్తించి నన్ను చట్టసభల్లోకి పంపిస్తే ఈ గుర్తింపు మన అందరి గుర్తింపుగా మారిపోతుంది. వెనకబడిన వాళ్ళం అంటూ ఉంటారు. వెన్నెముక కూడా వెనకే ఉంటుంది. అది లేకపోతే సమాజం నడవదు. కాబట్టి వెనకబాటుతనంగా ఎప్పుడూ ఆలోచించకండి. అధినాయకులు ఎప్పుడూ బీసీల పక్షపాతిగానే వ్యవహరిస్తూనే ఉన్నారు. ఈరోజు యువత రాజకీయాల్లోకి రావడం ఎంత ముఖ్యమో వారు గుర్తిస్తున్నారు. సమాజంలో అవసరాలు మారుతూ వస్తున్నాయి. ఆ మార్పుకు అనుగుణంగా ప్రభుత్వాలు కూడా మారుతూ రావాలి. అలాంటి మార్పును అందిపుచ్చుకోవడంలో ముఖ్యమైన నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు. ఆ విజనరీ లీడర్ మన చంద్రబాబు నాయుడు గారు. ఒక యువతకి, లక్షలాది యువత గళంగా మారిన మన నారా లోకేష్ అన్న ఈరోజు నన్ను ఇలా అసెంబ్లీకి పంపించే తీరాలి అన్న సదుద్దేశంతో, దృఢ నిశ్చయంతో గెలుపు ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడే ఒక గుంటూరు పశ్చిమ కాన్స్టిట్యున్సీని నాకు ఇచ్చారు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఎంతో కష్టపడాల్సిన పని లేకుండానే గెలిచి తీరుతాను అని ఆయనకు తెలుసు. కాబట్టే గెలుపొందే కంచుకోట లాంటి గుంటూరు వెస్ట్ని నాకు అందించారు. ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వారి మనసులో మన పట్ల ఉన్న ప్రేమ ఎంతటి నిజాయితీతో కూడుకున్నదో మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఈరోజు టీడీపీయే ఎందుకు రావాలి, ఈ ప్రభుత్వమే ఎందుకు రావాలి అని అంటే మీరు ఒక్క విషయం ఆలోచించండి. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది. ఒక కుటుంబం బాగోవాలి అని అంటే ఏం కావాలి? తల్లిదండ్రులు బాగుండాలి, సరైన సంపాదన ఉండాలి, ఆ పిల్లలు మంచి చదువులతో ఉండాలి, మంచి ఉద్యోగాలు చేసుకుంటూ ఉండాలి, వారు కోరుకున్న విధంగా వారు బ్రతకాలి. అలాంటి పరిస్థితి ఈరోజు మనకు ఉందా? రాష్ట్ర పరిస్థితి మనకి ఎలా ఉందో తెలిసిందా మీ అందరికీ? రాష్ట్ర పరిస్థితి ఖచ్చితంగా 10-20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. మన పిల్లలకి సరైన చదువులు లేవు, మన యువతకి ఉద్యోగాలు లేవు, మన తల్లిదండ్రులకి ఒక గుర్తింపు, గౌరవాలు లేవు. మరి ఇవన్నీ రావాలి అని అంటే చదువుకున్న వ్యక్తులు రావాలి, సమాజం గురించి తెలిసిన వాళ్ళు రావాలి, నిజమైన బాధకాలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఇవన్నీ తెలిసిన నాయకులు రావాలి. ఇంకొక విషయం, చిన్న తాయిలాలు, చిన్న బిస్కెట్లు వేసి ప్రజల్ని మభ్యపరిచి వారి దగ్గర నుంచి వారి ఆయుధమైన ఓటుని లాక్కునే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వాల్ని తరిమి కొట్టాలి. మనకు కావాల్సింది బిస్కెట్లు కాదు, విందు భోజనం అంటే చట్టసభల్లో మన గళం విప్పడం, మన ప్రజల గురించి, మన వాళ్ళ గురించి మనం అక్కడ మాట్లాడగలగడం, అలాంటి అవకాశం మనకి రావడం, దాన్ని విందు భోజనం అంటారు. అలాంటివి మనకు కావాలి. కానీ 2,000 రూపాయలకి, 15,000 రూపాయలకి, లేదంటే బియ్యం డబ్బాలకి మనము ఈరోజు అలవాటు పడకూడదు. రానున్న రోజుల్లో మనకేం కావాలో మనం తెలుసుకోవాలి, దానికి తగ్గట్టుగానే సరైన నిర్ణయం తీసుకోవాలి.
ఈరోజు పొలిటికల్గా మాట్లాడకూడదు అన్నారు ఇక్కడ. ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు మనం ఏం మాట్లాడుకోవడానికి వచ్చాము. అయితే భిన్న స్వరాలు వింటున్నాం. అదా ఇదా అటా ఇటా అని బోల్డంత అనుమానాలు మనం చూస్తున్నాం. అనుమానాలు ఏం పెట్టుకోవద్దండి. ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకోండి. మంచి నాయకత్వాన్ని మాత్రమే మీరు ఓటు వేసి గెలిపించండి. సమాజం చాలా బాగుంటుంది. మనం అభివృద్ధి పదంలో పరుగులు తీయాలి. ఎంతో వెనకబడిపోయి ఉన్నాం, ముందుకు రావాలి. ఆంధ్ర రాష్ట్రాన్ని గుర్తించే పరిస్థితుల్లో ఈరోజు మన ఇండియా లేదు. అది రావాలి అంటే ప్రభుత్వం మారాలి. ఈరోజు ఒక కులం కాదు, ఒక మతం కాదు, ప్రతి ఒక్కరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నో ప్రాణత్యాగాలు చేస్తున్నారు. ఈరోజు కూడా బీసీలో మన బీసీ సోదరులు మొత్తం కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా గవర్నమెంట్ చేతిలో ఉండడం వల్ల ఒక ఇసుక కాదు, మద్యం కాదు, ఒకటి కాదు, రెండు కాదు, ఈరోజు మాట్లాడుకుంటే ఒక పెద్ద డిక్షనరీ తయారవుతుంది అవినీతి గురించి, గత ప్రభుత్వం అవినీతి గురించి. కాబట్టి మీరు సరైన నిర్ణయం తీసుకుంటారని, సరైన వ్యక్తుల్ని ఎన్నుకుంటారని నేను భావిస్తున్నాను. మీరందరూ నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే మీ గొంతు నేను అవుతాను, మీకోసం ముందు నేనే ఉంటాను అని చెప్తున్నాను. నా కోసం మీరందరూ వచ్చారు, నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. నా గెలుపు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గెలుపు, ప్రతి ఒక్కరి ఆత్మ గౌరవంగా మీరు భావించి సరైన నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటూ ధన్యవాదాలు.